హలో అండి, అందరికీ ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే నేను పూజ వీడియోస్ పెడతాను కదండి. ఆ వీడియోలో అయితే నాకు కామెంట్స్ అయితే వచ్చాయి. ఒక 6, 5, 4 అలా కామెంట్స్ వచ్చాయి. కొన్ని వేరే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా వచ్చాయి అనమాట. పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎలా వెలిగిస్తారు, ఏంటి పౌర్ణానికి పూజ ఎలా చేయాలి, ఇంట్లో వెలిగించుకోవాలా లేకపోతే గుళ్ళో వెలిగించుకోవాలా, ఎలా వెలిగించుకోవాలి, ఎలా పెట్టాలి, ఏంటి ఒకసారి చెప్పవా అక్క ప్రాసెస్ అని నాకు చెప్పారు. సో మీరు గుడికి వెళ్ళలేను, మాకు చాలా దూరం అనుకున్న వాళ్ళు తులసమ్మ గుడి తులసమ్మ ఉంటుంది కదండి, గుడి చక్కగా క్లీన్ చేసేసుకొని నీట్గా పసుపు రాసి పద్మం ముగ్గు వేసుకోండి. పద్మం ముగ్గు వేసి తులసమ్మ కంట దీపాలు పెట్టకండి, ఎందుకంటే ఆ వేడికి అమ్మవారికి తగులుతుంది అనమాట. తులసీదేవికి ఆ వేడికి తగిలేసి ఏంటంటే ఏదైనా అమ్మవారు కదండి, చెట్టు కదా, కొంచెం ఏంటంటే వాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోండి దీపాలు అనేది ఎప్పుడైనా సరే. కొంచెం పద్మం ముగ్గేసుకొని దాని మీద తమలపాకు, అలానే పసుపు ముద్ద, గౌరీదేవి అక్షతలు, పసుపు కుంకుమ చక్కగా అలంకరించుకోండి. అలానే వస్త్రం కూడా వేసుకోండి. ప్రసాదాలు ఉంటే ప్రసాదాలు చేసి పెట్టేసుకోండి ముందుగా. మా వాళ్ళు కాదు ప్రసాదాలు చేయలేము అనుకుంటే వడపప్పు, చలివిడి, పానకం వేసుకోండి. మా వాళ్ళు అది కూడా కాదు అనుకుంటే ఒక బెల్లం ముక్క పెట్టుకోండి. బెల్లం కూడా లేదు అనుకుంటే అట్టుపిల్లి పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా అది కూడా లేకపోతే ఇంకేం చేస్తాం, ఉండకుండా ఉంటుంది. కాకపోతే ఆప్షన్స్ లేని వాళ్ళకి ఈ ఆప్షన్స్ అనమాట. కామెంట్ సెక్షన్లో కూడా ఇవి కూడా అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. చక్కగా అన్నీ పెట్టుకొని 2 దీపాలేమో 2 ఒత్తులు, ఒక బొడ్డొత్తు అంటారు కదా, పువ్వొత్తు, గొబ్బొత్తు అంటారు. ఆ ఒత్తుని ఒక్కొక్క దీపంలో ఒక్కొక్కటి వేసుకొని 2 దీపరాజులు పెట్టేసుకోండి. దాని తర్వాత పద్మం ముగ్గేస్తారు కదా, దాని మీద మీరు పసుపు ముద్ద గౌరీదేవిని పెడతారు కదా, దాని మీద పక్కన మీరు 365 ఒత్తులు మీరు ఇంట్లో ఎంతమంది వెలిగించుకుంటే అందులో 1 అయితే 1, 2 అయితే 2 పెట్టుకుని చక్కగా ఆవు నెయ్యితో నానబెట్టి దానిపైన కర్పూరం బిళ్ళలు పెట్టి దానికి కూడా పసుపు, కుంకుమ, అక్షతలు అన్నీ పెట్టి చక్కగా అలంకరించి చక్కగా మీకు వచ్చిన స్తోత్రాలతో పూజను అయితే స్టార్ట్ చేసుకోండి. చక్కగా మీకు వచ్చిన స్తోత్రాలు మాకేమీ రావు అక్క అంటే కనుక ఓం నమ శివాయ, ఓం శివాయ నమః, కార్తీక దామోదర ఆవాహ్యామి, కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుంటే సరిపోతుందండి. మీకు అది కూడా రాకపోతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంతే. అది చక్కగా చేసేసుకొని 3 ప్రదక్షిణలు తిరిగేసి చక్కగా మీకు వచ్చిన మంత్రాలు అవన్నీ చేసుకొని చంద్రుడికి, భూదేవికి, తులసిదేవికి చక్కగా మనస్ఫూర్తిగా చక్కగా ప్రార్థించుకోండి, సరిపోతుంది అంతే. ఈ సంవత్సరానికి అయితే ఇలా చేసుకున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా బాగా చేసుకొని ప్రతి సంవత్సరం మా కుటుంబాన్ని బాగా చల్లగా చూడమ్మా అనేసి ఈ సంవత్సరం అంతా నిండుగా చూడు, సిరి సంపదలతో చక్కగా అందరినీ, మనకే కాకుండా మన వాడగట్టు వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించుకోవాలండి దేవుడిని. ఎప్పుడు మనం వాడగట్టు వాళ్ళు కూడా బాగుండాలి కదా, నేనైతే అలానే చేస్తాను, అందుకే చెప్తున్నాను. వాడగొట్టోళ్ళంతా బాగుండాలి, నేను బాగుండాలి, అంతే అండి. మీరు కూడా అలానే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.